జనసేన టీడీపీతో బీజేపీ పొత్తుకు కారణం ఏంటి? జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు? చరిత్రను తిరగరాయాలని బీజేపీ చూస్తోందా? అసలు భారతీయ జనతా పార్టీ టార్గెట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు వైసీపీ అధినేత జగన్తో మెతక వైఖరిని అవలంబించిన బీజేపీ నేడు టీడీపీ జనసేనతో పొత్తుకు సిద్ధమైంది. నిజానికి బీజేపీ వైసీపీ పొత్తులో లేవు. రెండు పార్టీలు ఎప్పుడూ అధికారికంగా పొత్తు పెట్టుకోలేదు. కాకుంటే జగన్ ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ రాజ్యమేలుతోంది. అయినా జగన్ విషయంలో మెతక వైఖరిని ఆ పార్టీ అవలంబించిందని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగాని కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు జగన్ పైన కానీ ఇక్కడ ప్రభుత్వం పైన కానీ పెద్ద విమర్శలు చేయలేదు. అలాగే జగన్ కూడా కేంద్ర ప్రభుత్వం పైన కానీ బీజేపీ జోలికి పోలేదు. కావాలనుకున్నప్పుడు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు. అందుకే పొత్తులో లేకపోయినా రెండు పార్టీల మధ్య అంతర్లీనంగా అవగాహన ఉందనుకునేవారు చాలామంది ఉన్నారు. ఇక కేంద్రంలో బీజేపీకి అవసరమైనప్పుడల్లా వైఎస్ జగన్ మద్దతుగా నిలిచి వచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ, కీలక బిల్లుల సమయంలోనూ కమలం పార్టీ వైపు నిలబడి నేనున్నానంటూ వారికి చెప్పకనే చెప్పారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. అప్పుడు వీరికి జనసేన మద్దతు ప్రకటించింది. 2018 వరకు టీడీపీ ఎన్డీఏలో కొనసాగింది. తర్వాత విధానపరమైన అంశాలతో విభేదించిన చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. దారుణ ఓటమిని మూటగట్టుకున్నారు. కాగా చంద్రబాబు ఎన్డీఏతో కటీఫ్ చెప్పిన తర్వాత ఇక టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్ధపడదని అందరూ అంచనా వేశారు. కానీ బీజేపీ నేతల ఆహ్వానం మేరకు ఆగమేఘాల మీద చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. చంద్రబాబుతో కలిసి నడిచేందుకు కమలం పార్టీ సిద్ధమైపోయింది. దీంతో ఇప్పుడు ఈ వార్త ఫ్యాన్ పార్టీలో గుబులు పుట్టిస్తోందనే చెప్పాలి. కానీ పైకి గంభీరంగా ఎవరితో ఎవరు కలిసినా తమకు అభ్యంతరం లేదని చెబుతున్నప్పటికీ ఎక్కడో తెలియని భయం మాత్రం వైసీపీ నేతలను వెంటాడుతూనే ఉంది. మోదీ షాలను తట్టుకోవాలంటే మామూలు విషయం కాదన్నది జగమెరిగిన రాజకీయ నేతలందరికీ తెలుసు. ఏపీలో జనసేన, టీడీపీ కూటమి బలంగా ఉందని ఇప్పటికే పలు సర్వేలు తేల్చి చెప్పాయి. ఈసారి అధికారంలోకి వచ్చేది కూడా కూటమేనని స్పష్టం చేశాయి. దీంతో ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ కూటమితో ఏపీలో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. అసలే సొంతంగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ ఉంది. అయితే సొంతంగా గెలవాలంటే దక్షిణాదిలో, అందులోనూ కూటమితో పొత్తు పెట్టుకుంటేనే కొన్ని సీట్లైనా వస్తాయి. ఇక దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ తప్ప మరెక్కడా స్థానాలొచ్చే అవకాశం లేదు. అందుకే పొత్తుకు సిద్ధపడిందన్న కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. మొత్తం మీద చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో అసెంబ్లీ లాబీలో ఈ రకమైన చర్చ ఎమ్మెల్యేల మధ్య జరుగుతోంది. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ అధినాయకత్వం నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు.
ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి కూడా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పెద్దలతో జనసేనాని భేటీ అయ్యారు. బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయి కనుక ఇప్పుడు కూటమితో పొత్తు కుదిరింది కాబట్టి సీట్ల పంపకాల విషయమై పవన్ మాట ఫైనల్ అంటూ వార్తలొస్తున్నాయి. కానీ సరిగ్గా ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఢిల్లీకి వెళ్లారు. దీంతో అసలు సంబంధం లేకుండా ఇప్పుడు జగన్ ఆకస్మికంగా ఢిల్లీ ఎందుకు వెళ్లారని వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ కోరుతోందన్న చర్చ జాతీయ మీడియాలో, బీజేపీ ప్రో మీడియా అనదగ్గ ఛానళ్లలో వార్తలు వస్తున్నాయి. కానీ ఇక దీనిపై చంద్రబాబు కూడా సానుకూలంగానే స్పందించారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్లో కలకలం బయలుదేరినట్లు తెలుస్తోంది. ఆ కలకలం వల్లనే హుటాహుటిన ఆయన ఢిల్లీకి అధికారిక పర్యటన ఖరారు చేసుకున్నారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధాని మోదీతో రాష్ట్ర అభివృద్ధి సంబంధిత అంశాలపై జగన్ చర్చిస్తారా, లేదంటే రాష్ట్ర రాజకీయ అంశాలపై చర్చకే పరిమితమవుతారా? అదీ కాక మీకు కావాల్సిన ఎంపీ సీట్లు మేమే ఇస్తామని జగన్ ఏమైనా బీజేపీ అధినాయకత్వానికి జగన్ చెబుతారా? ఇలా బోలెడన్ని ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు, కానీ వైసీపీ మునిగిపోతున్న నావా అని నేషనల్ మీడియా కూడా తేల్చేశాక బీజేపీ కూడా ఇక అటువైపు చూడదని, తమకు కావలసిన లోక్సభ సీట్లను కూటమి ద్వారానే తీసుకుని కూటమి విజయంలో భాగస్వామి అవ్వాలని బీజేపీ చూస్తోందని సమాచారం. అయితే ఇక్కడ కూటమిలో చంద్రబాబు కంటే పవన్నే బీజేపీ ఎక్కువగా నమ్ముతోంది. దీంతో పొత్తులో భాగంగా చంద్రబాబుని రెండో ప్లేస్లోకి నెట్టి పవన్ కళ్యాణ్కి మొదటి ప్లేస్ ఇస్తే బీజేపీకి ఎంపీ సీట్లు కాస్త ఎక్కువ దక్కే అవకాశం ఉంటుంది. ఇక బీజేపీకి కూడా ఇదే రాజకీయంగా లాభం. దీంతో ఈ ఈక్వేషన్స్ని కాదని బీజేపీ ఇంకో ఆలోచన చేయదని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి గతంలో రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్ కూడా 400కు పైగా లోక్సభ సీట్లను గెలిచి చరిత్ర సృష్టించింది. దీంతో ఇప్పుడు బీజేపీ కూడా గతకాలపు కాంగ్రెస్ చరిత్రను తన పేరిట లిఖించుకుని దేశంలో ప్రచండమైన శక్తిగా ఎదగాలని ఎదురుచూస్తోంది. చూడాలి మరి బీజేపీ రాజకీయం ఇక ఏపీలో ఎలా ఉండనుందో. మొత్తానికి ఏపీలో జనసేన టీడీపీ కూటమితో బీజేపీ పొత్తు పొడిచింది. ఇన్నాళ్లుగా కొనసాగిన బీజేపీ మౌనానికి తెర తొలగిపోయింది. ఇక ఈ కూటమితో లోక్సభ ఎన్నికల్లో చరిత్ర సృష్టించుకునేందుకు బీజేపీ ఎటువంటి ఎత్తులు వేస్తుందో చూడాలి మరి.